ఇప్పుడు కాసే ఎండలకి ఈ రెండింటితో జ్యూస్ చేయబోతున్నా. హే గైస్, ఈరోజు మ్యాటర్ ఉందంటే ఎండలు ఎక్కువగా వస్తున్నాయని మా ఇంట్లో వాళ్ళు జ్యూస్ చేయమంటే చేస్తున్నాను. ఇంకా నేనైతే దోసకాయలతో అయితే చేస్తున్నాను జ్యూస్. ఇంకా మీరైతే దోసకాయలు ఉన్నా కరపచకాయలు ఉన్నాయి, రెండింటితో అయితే చేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఈ వీడియోలో చూపించినట్టయితే కట్ చేసుకొని దోసకాయని, ఈ దోసకాయని తోలు అయితే బాగా అయితే ఒలుచుకోవాలి. ఇంకా ఒలుచుకొని అయితే రెండు ఉప్పులుగా అయితే కట్ చేసుకోవాలి. ఇంకా కట్ చేసుకున్నాక వాటిలో గింజలు అయి ఉంటాయి కాబట్టి నీట్ గా అయితే గింజలు అయితే పక్కన పెట్టేసుకోండి. గింజలు అయి తీసుకున్నాక 4 ఉప్పులుగా కోసుకొని అయితే పెట్టుకున్నాను ప్లేట్ లో. ఇంకా ఇన్ని అయితే సన్న ఉప్పులుగా కట్ చేసుకోవాలి. ఇంకా ఈ సన్నగా కట్ చేసి ఒక ప్లేట్ లో తీసుకొని మిక్సీలో అయితే వేసుకోవాలి అన్నిటిని. ఇంకా అన్నిటిని మిక్సీలో వేసినాక ఇంకా మీకు తగినంత షుగర్ అయితే వేసుకోండి. షుగర్ తక్కువైనా వేసుకోవచ్చు, ఎక్కువైనా వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువైతే వేసుకున్నా తీపిగా కావాలని. ఇంకా వాటిలోకి కొన్ని నీళ్లు పోసుకొని బాగా 1 నిమిషం పాటు అయితే ఆడించుకోండి. ఇంకా బాగా ఆడించుకున్నాక మన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా బౌల్ లోకి తీసి పెట్టుకున్నాక వీటిలోకి ఐస్ అయినా వేసుకోవచ్చు. ఇంకా ఆ జ్యూస్ ని నేనైతే గ్లాస్ లో అయితే వేసుకుంటున్నాను. గ్లాస్ లో వేసుకుని ఫస్ట్ అయితే మా బాబాయ్కి అయితే ఇచ్చాను. ఇంకా మా బాబాయ్కి ఇచ్చానే టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నాడు. ఇంకా మా నాన్నమ్మకి అయితే ఇచ్చాను. మా నాన్నమ్మ మాటల్లోనే వినండి ఎలా ఉందో జ్యూసు. ఇంకా మా తమ్ముడికి గానీ అయితే ఇచ్చాను. మా తమ్ముడికి గానీ చాలా బాగా నచ్చిందంట. నెక్స్ట్ మా మల్లి బాబాకి గానీ అయితే ఇచ్చాను. మా బాబాయ్కి గానీ చాలా బాగా నచ్చిందంట. ఇంకా ఇలా ఎప్పుడైనా మీ ఇంట్లో వాళ్ళకి గానీ చేసి ఇచ్చింటే కామెంట్ చేసేయండి. ఓకే బాయ్ మావా.